చంద్రబాబు నాయుడు గారి ఇన్ని ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏ రోజు కూడా ఆడవాళ్ళని అవమానించడం అలాంటివి చేయలేదండి ఆయన. ఇది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా సరే, ప్రతిపక్షంలో ఉండి కూడా అధికార పక్షంలో ఉన్న ఆడవాళ్ళని విమర్శలు చేస్తున్నారంటే ఇంకా వాళ్ళ స్థాయి ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. మరి ముఖ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతుల విషయానికి వస్తే, వాళ్ళు సొంత నిధులతో సేవ చేస్తున్నారు. వాళ్ళ సొంత నిధులతో, ఎవరి దగ్గర ప్యాకేజీ తీసుకునే వాళ్ళు కాదండి. వేమిరెడ్డి దంపతులు అంటే ఎవరి దగ్గర కూడా ప్యాకేజీ తీసుకునే వాళ్ళు కాదు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మేడం గారు అంటే ఎవరి దగ్గర ప్యాకేజీలు తీసుకోరండి. వాళ్ళు పనులు వాళ్ళు చేసుకుని ఉంటే వాళ్ళని రెచ్చగొట్టడానికి చూస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు? ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఎమ్మెల్యే కూడా సరే పని చేయకుండా లేరు. నిరాధారణమైన మాటలు, నిందలు వేయడం, ఆడవాళ్ళని కూడా చూడకుండా అవమానించడం, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మేడం గారిని అయితే దారుణంగా విమర్శిస్తూ ఉన్నారండి. చాలా బాధ అనిపిస్తూ ఉంది. వాళ్ళకి రాజకీయాలు కూడా అవసరం లేదు. నాకు తెలిసి వాళ్ళ సొంత డబ్బులు పెట్టి ఎంతోమందికి సేవ చేస్తూ ఉన్నారు. వాళ్ళను కూడా విమర్శిస్తారు. వాళ్ళని విమర్శించే స్థాయా? వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మేడం గారిని ఓడించాలంటే తాతలు దిగి రావాలి. అదేం ఆషామాషైన పని కాదు. తాతలు దిగి రావాలి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళని ఢీకొట్టాలంటే వాళ్ళు రౌడీలు కారు. సేవ చేయడానికి వచ్చారు. కేవలం సేవ. ఇది ఎవరిని అడిగినా చెప్తారు. ఎవరి దగ్గర ప్యాకేజీ తీసుకున్నారండి? వాళ్ళు అహర్నిశాలు కష్టపడుతున్నారు. వాళ్ళకి ఏమి అవసరం? వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మేడం గారికి ఏమి అవసరం? ఏసీల్లో కూర్చొని ఉన్నారంట. ఏసీల్లో ఏం మాట్లాడతారండి? కనీసం కొంచెమైనా జ్ఞానం ఉండక్కర్లేదా మాట్లాడడానికి? బుద్ధి జ్ఞానం ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. ఆమె ఎక్కడ ఏసీలో కూర్చొని ఉండదండి. సొంత నిధులతో ఆమె సేవ చేస్తుంటే ఆమెను కూడా విమర్శిస్తున్నారు. వాళ్ళు ఉన్నన్ని రోజులు, వాళ్ళ కంఠంలో ఊపిరున్నన్ని రోజులు ఎవరొచ్చి పోటీ చేసినా కూడా సరే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మేడం గారు ఓడిపోతారంటే అది కల్లో మాట. అది ఎవరు డిసైడ్ చేస్తారు? అక్కడున్న ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రజలు నమ్ముకుని ఉన్నారు వాళ్ళని. ప్రజలు వాళ్ళని పూజిస్తున్నారు. ఈరోజు వాళ్ళ విషయానికి వస్తే భక్తిగా ఉన్నారు వాళ్ళ మీద. వాళ్ళని కూడా విమర్శిస్తారా?